నమస్తే మాస్టర్స్. నిగూఢ రహస్యాలు ఓషో గారు రచించారు. హిడెన్ మిస్టరీస్ అని ఇంగ్లీష్లో, మనకి తెలుగులో చక్కగా ఈ పుస్తకం చదువుకుంటూ ఉన్నాము. దేవాలయాలు, వాటి యొక్క ప్రాముఖ్యత, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాంట్లో ఉండే చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలు, ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుంటూ ఉన్నాము. అనువాదం చేసిన డాక్టర్ ఎన్ సూర్యకుమారి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఈ రోజు భాగంలోకి వెళ్దాం. మన శరీరంలో పరిమళ భరితమైన స్థానాలు విడిగా ఉన్నాయి. అవి మన ఆలోచనలతో, భావాలతో ముడిపడి ఉంటాయి. అందుకే మహావీరుడి శరీరం నుండి ఎప్పుడూ చెడు వాసన రాలేదు అని జైనులు నమ్ముతారు. అతడి శరీరానికి ఒక రకమైన పరిమళం ఉంది. దాని ఆధారంగా జైనుల జ్ఞాని అయిన తీర్థంకరుడిని గుర్తించవచ్చు. మహావీరుడి కాలంలో 8 మంది వేరే వాళ్లు తమకు తాము తీర్థంకరులుగా ప్రకటించుకున్నారు. కానీ వారి నుండి ఈ పరిమళం రాలేదు. వారిలో ఏ ఒక్కరూ జ్ఞానంలో మహావీరుడి కన్నా తక్కువ వారు కారు. వారు సరిసమానమైన వారే. కానీ వారు ఈ పరిమళాన్ని ఉత్పత్తి చేసే ఆధ్యాత్మిక శిక్షణా పద్ధతిని పాటించలేదు. కాబట్టి వారి ప్రకటనని తోసిపుచ్చారు. అంటే మనము శబ్దం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మన పరిమళం గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నాము. మన ధూపము ఇవన్నీ వేస్తారు, లోబన్ను, సాంబ్రాణి, రెండిటికి తేడా ఉండేది పోయినసారి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన శరీరంలో కూడా మంచి పరిమళం వచ్చే స్థానాలు, కేంద్రాలు ఉన్నాయంట. సో ఈ కేంద్రాలని కూడా మనము మన ఆలోచనలతో, భావాలతో ముడిపడి ఉంటాయి. అంటే మంచి ప్రేమతత్వము, దైవిక గుణాలు అన్నీ ఉండేవాళ్ళు, ఆ లక్షణాలు కలిగి ఉంటే వాళ్ళ శరీరం నుంచి మంచి భావాలు, ఉన్నతమైన భావాలు కలిగి ఉంటే మంచి పరిమళం అనేది వస్తుంది. మహావీరుడి శరీరం నుంచి పరిమళం వస్తుందని జైనులు చెప్తారు. మహావీరుడి సమయంలో మిగతా వాళ్ళు కూడా తీర్థంకరులు అని వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్నారు. కానీ వాళ్లల్లో ఇటువంటి పరిమళం రాలేదు. అంటే ఏంటి అర్థము అంటే, వాళ్ళు ఎంతో సాధన చేశారు, తపస్సు చేశారు. కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదన్నమాట. దివ్యమైన పరిమళం శరీరంలోంచి వచ్చేంతగా వాళ్ళ ఆలోచనలు, భావాలు మారలేదు. కాబట్టి వాళ్ళని తీర్థంకరులుగా వారికి వారు ప్రకటించుకున్నా కూడా అందరూ వాళ్ళని తోసిపుచ్చేశారనమాట. కాదు అని చెప్పారు. బుద్ధుడు మహావీరుడి కన్నా ఏ విధంగానూ తక్కువవాడు కాదు. మహావీరుడితో సమానమైన సామర్థ్యం, చైతన్య స్థితి కలిగినవాడు. కానీ మహావీరుడు పద్ధతిని అతడు ఆచరించలేదు. కనుక అతడి శరీరం అదే పరిమళాన్ని ప్రసరించలేకపోయింది. మహావీరుడి కాలం కన్నా చాలా ముందు చనిపోయిన తీర్థంకరుడు పరుష్వాంత్ శరీరం నుండి ఇదే పరిమళం వచ్చేది. ఆయన సమకాలికులు అప్పటికి ఇంకా జీవించే ఉన్నారు. వారు మహావీరుడి నుండి వచ్చే పరిమళం, పరుష్వాంతు నుండి వచ్చే పరిమళం ఒకేలా ఉన్నాయని దృఢపరిచారు. ఒక విధమైన మంత్ర ప్రక్రియ ఫలితమే ఈ పరిమళం. మహావీరుడు అండ్ మహావీరుడికి ముందు ఉండే పరుష్వాంతు ఇద్దరు కూడా ఒకటే రకమైన పరిమళాన్ని వెదజల్లేవారంట. కానీ బుద్ధుడు వేరే రకమైన ప్రక్రియతో సాధన చేశారు కాబట్టి ఆయనకి ఇటువంటి పరిమళం అనేది రాలేదు. ఇంకా ఏం చెప్పారంటే, ఇది ఒక మంత్ర ప్రక్రియ అన్నారు. ఒక రకమైన ఆధ్యాత్మిక సాధన అన్నమాట ఈ పరిమళం అనేది రావడానికి చేసేది. నిజమైన తీర్థంకరుడిని ధృవీకరించడానికి జ్ఞాపక శక్తి ఆధారంగా ఉన్న పొందిక ఇది. మహావీరుడు తాను తీర్థంకరుడని అని ఎప్పుడు ప్రకటించకపోయినా అతడు తీర్థంకరుడే అని ప్రకటించబడ్డాడు. మరోవైపు మఖలి ఘోషాల్ తనకు తాను తీర్థంకరుడిని అని ప్రకటించుకున్నాడు, కానీ నిరూపించుకోలేకపోయాడు. పరిమళాన్ని ప్రమాణంగా ఎందుకు ఉపయోగించారు అని నువ్వు ఆశ్చర్యపడవచ్చు. పరీక్ష అనేది గాఢంగా, నిర్దిష్టంగా ఉండాలి. మాటలపై ఆధారపడకూడదు. ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ వ్యక్తిత్వం అంతా ఆ ప్రత్యేకమైన పరిమళాన్ని వెదజల్లాలి. అతడిలో వికాసం మొదలైందని, తీర్థంకరుడికి జన్మనిచ్చే మంత్ర ప్రక్రియ పరాకాష్ఠకు చేరిందని సూచిస్తుంది. సో ఇంతకీ ఈ పరిమళం అనేది నిర్జమైన తీర్థంకరుడికి జ్ఞాపక శక్తి ఆధారంగా ఉన్న పరీక్షలాగా పెడతారనమాట. సో మహావీరుడు తీర్థంకరుడని ప్రజలే
ఆయనకి బిరుదిచ్చారు. కానీ మిగతా ఎవరో ఉన్నారు అతనితో పాటు మఖలి ఘోషాల్, ఆయన తనకి తాను తీర్థంకరుడు అనుకున్నాడు. కానీ ప్రజలు అందుకు జైన మతస్థులు అందుకు అంగీకరించలేదన్నమాట. ఎందుకంటే ఆ పరీక్షలో సరిగ్గా ఆయన నెగ్గలేకపోయారు. మనకి సంపూర్ణమైన వ్యక్తిత్వం అంటే దివ్యమైన మానవుడిగా లేదంటే ఒక పరమాత్మగా మనం ఎప్పుడైతే ఉంటామో మన శరీరంలోంచి దివ్యమైన పరిమళం అనేది వెదజల్లుతుంది. అది గనక మాటలతో నేను తీర్థంకరుడి, నాకు అదొచ్చు ఇదొచ్చు అని చెబితే సరిపోదు. ఆ శరీరంలోంచి రావాలి. ఆ సాధన, ఆ ప్యూరిటీ, ఆ స్వచ్ఛత అనేది దాంట్లో ఉండాలి. కాబట్టి అది ఎవరికైతే వస్తుందో, ఆ పరిమళం ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక స్థితిని పొందారు అని అది నిరూపం. అదే ఒక చెప్తుందన్నమాట. ఆ పరిమళం అనేది సూచిస్తుంది. తీర్థంకరులం అని ప్రకటించుకున్న మఖలి ఘోషాల్, అజిత్ కేష్ కంబాల్ మరియు సంజయ్ వైలేతి పుత్ర మహావీరుడి అంత సామర్థ్యం, జ్ఞానం ఉన్నవారే. వారి గురువు తీర్థంకరుడు అని ప్రకటించే వేలాది మంది శిష్యులు వారందరికీ ఉన్నా వారందరూ స్మృతి పదం నుండి మరుగు అయ్యారు. మరోవైపు మహావీరుడు ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉన్నాడు. కానీ చివరికి ఎవరి శరీరం నుండి ఆ విధమైన పరిమళం వస్తుందో అతడిని తీర్థంకరుడిగా నిర్ణయించారు. పరిమళాన్ని బట్టి తీర్థంకరుడిగా నిర్ణయించారు. ప్రతి మంత్రం ఒక పరిమళాన్ని సృష్టిస్తుంది. ఓం మంత్రాన్ని లయబద్ధంగా సాధన చేసేవారికి ఒక రకమైన పరిమళం తెలుసు. అలాగే ప్రతి మంత్రం అంతర్గత ప్రకాశాన్ని ఇస్తుంది. దేవాలయంలో వెలుతురు ఎంత ఉండాలి అనేది అంతర్గత ప్రకాశం ఆధారంగా నిర్ణయించబడుతుంది. తక్కువ కాదు, ఎక్కువ కాదు. దేవాలయంలో మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల క్రింద కూర్చునే వారి అజ్ఞానం ఆశ్చర్యదాయకం. అవి అసలు అవసరమే లేదు. ఎందుకంటే అంతర్గత ఆకాశంలో ఎలాంటి సున్నితమైన ఇబ్బంది కలిగించని వెలుతురు ఉంటుందో అంతే వెలుతురు దేవాలయంలో కూడా అవసరం. కాబట్టి నేతి ప్రమిద ఉపయోగిస్తారు. ఎందుకంటే అది ఎలాంటి ఇబ్బంది కలిగించదు, కళ్ళు మిరుమిట్లు గొలిపేలా చేయదు. ఓకే. ఓం అనే మంత్రాన్ని సాధన చేసే వాళ్ళకి ఒక రకమైన పరిమళం ఉంటుంది అని చెప్పారు. ఈ మంత్రము మన లోపల అంతర్గత ప్రకాశాన్ని ఇస్తుంది అన్నారు. అంటే మన లోపలే ఒక దివ్యమైన కాంతిని, మన శరీరం కూడా కాంతిని ప్రసరింప చేస్తూ ఉంటుంది. దేవాలయాల్లో మనం కరెంటు దీపాలు పెట్టేసి ఇప్పుడు కనిపించాలి అని పెడుతున్నాం. కానీ తమిళనాడు, కేరళ ఇట్లాంటి ప్రదేశాల్లో ఇప్పటికీ కూడా లోపల గర్భగుడిలో దీపాలు పెట్టరన్నమాట. కరెంటు లైట్లు అనేవి పెట్టరు. ఏం చెప్తారంటే నేతి ప్రమిద పెట్టి ఆ కాంతిలోనే ఆ దేవాలయంలోని విగ్రహం అది చూస్తాం. యాక్చువల్ గా మనం విగ్రహము చూడడానికి, కళ్ళతో చూడడానికి కాదు కదా ఉండేది. దాని నుంచి వచ్చే ఆ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ అనేవి మనం తీసుకొని మనము శక్తిని, హీలింగ్ ని పొందడానికి, స్వస్థతని పొందడం కోసం మనం అక్కడికి వెళ్తాము. కాబట్టి నేతి దీపం అనేది ఏం చేస్తుంది, కళ్ళకి మిరుమిట్లు గొలిపేలాగా అవ్వదు సరికదా, కళ్ళ చూపు, కంటి చూపు బాగు చేస్తుంది. దీపాన్ని చూసినప్పుడు కంటి చూపు బాగు చేయడం అనేది అదొక రకమైన ఆయుర్వేద ప్రక్రియ కూడా అనమాట. దీపం పెట్టుకొని అలాగే చూస్తూ ఉండాలి. ఈ కాంతి అనేది మన లోపల నే వెలుగుతుందన్నమాట. దివ్యమైన ప్రకాశం మన లోపల వెలిగినప్పుడు మనకి ఎటువంటిది భౌతికమైన లైట్లు అనేవి అవసరం లేదు, మనకి కనిపిస్తూనే ఉంటుంది దేవాలయం. ఇంకా ఏం చెప్పారంటే అంతర్గత ఆకాశం అంటే ఇతర లోకాలలో ఎటువంటి కాంతి, ఒక నీలి రంగు కాంతి ఉంటుందో అలాగే దేవాలయాల్లో కూడా అంతే కాంతి ఉంటే సరిపోతుంది. అప్పుడే మనం సాధన చేసుకోవచ్చు. మనం ముందే అనుకున్నాం కదా, దేవాలయాలు ఉండేది ధ్యానం కోసమే అనేసి. ఓకే. నువ్వు వెలిగించిన దీపంపై ధ్యాన ప్రయోగం చేసి ఉండకపోతే కిరోసిన్ దీపానికి నేతి దీపానికి మధ్య తేడా తెలుసుకోవడం కష్టం. కిరోసిన్ పోసి దీపం వెలిగించి దాని వెలుతురుని 1 గంట ఏకాగ్రతతో చూడు. నీ కళ్ళు మండడం మొదలవుతుంది మరియు అవి అలసిపోయి బాధ కలిగిస్తాయి.
నెయ్యి పోసి ఇంకో దీపం వెలిగించి దాని వెలుతురుని 1 గంట ఏకాగ్రతతో చూడు. నీ కళ్ళు చల్లగా ఉపశమనం పొందుతాయి. ఇవి వేలాది మంది అంతర్గతంగా అనుభవపూర్వకంగా తెలుసుకొని మనకు తెలియజేసినవి. అలాగే బయట వాటికి సమతుల్యమైన వాటిని వారు తెలుసుకున్నారు. అవి బయటి సహాయకారకులుగా అయ్యాయి. అంతర్గత ప్రకాశంతో సమానంగా దీపాన్ని అమర్చడం కుదరకపోయినా దాదాపుగా కనుక్కున్నారు. ఒక మంత్రాన్ని పఠించిన తరువాత నీలో ఉత్పన్నమయ్యే పరిమళాన్ని సరిసమానంగా బయట కనుక్కోలేకపోయినా దాని దరిదాపులలో ఉండే పరిమళంతో మనం తృప్తి చెందాలి. ఇందాక అనుకున్నట్టు నేతి దీపాన్ని గనక వెలిగించి దాన్ని ఏకాగ్రతతో చూస్తే కళ్ళు చల్లబడతాయి, హాయిగా ఉంటుంది, కంటి చూపు కూడా మెరుగవుతుంది. మనము ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఏ శబ్దము, పరిమళము, ఈ వెలుతురు, ఇవన్నీ కూడా అందరూ ధ్యానం చేసి ధ్యానంలో తెలుసుకున్న విషయాలన్నమాట. ఇవన్నీ మన మనసులో ఆలోచనల రూపంలో ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని ఎవరికి వాళ్ళు అనుకున్నది కాదు. ధ్యానంలో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ధ్యానంలో తెలుసుకున్న విషయాలు. దానివల్ల ఏంటంటే అది అందరికీ వర్తిస్తుంది, అందరికీ ఉపయోగపడుతుంది సమాజానికి. అలాగే ఒక మంత్రం పఠించినప్పుడు వచ్చే పరిమళం అనేది ఎవరైతే ఆ సాధన చేస్తారో, ఆ పరిమళాన్ని చేస్తారో అది వాళ్ళకి సాధ్యం. అదే పరిమళం అనేది బయటికి అంతే తేజోవంత, అంటే అంత శక్తియుతంగా బయట దొరకకపోవచ్చు, కానీ దానికి దగ్గరలో ఉండేదాంతో మనం తృప్తి చెందాలి అన్నారు. అండ్ చెప్పారు, ఉదాహరణకి కిరోసిన్ పోసి చేస్తేనేమో మన కళ్ళు మండుతాయి, అది నేతి దీపం పెట్టి చూస్తేనేమో కళ్ళు చల్లగా అవుతాయి. చందనం వాడుక అన్ని దేవాలయాలలోనూ ఉన్నదే. నుదుటిపైన చందనపు బొట్టును పెట్టే స్థలాన్ని యోగాలో ఆజ్ఞాచక్రం అంటారు. కొన్ని మంత్రాలను పఠిస్తే అంతర్గతంగా చందనపు సువాసన అనుభవిస్తాము, కానీ ఆ పరిమళాన్ని ఉత్పత్తి చేసే కేంద్రం ఆజ్ఞాచక్రమే. ఎప్పుడైనా అంతర్నేత్ర అనుభవం తీవ్రమైనప్పుడు చందనపు సువాసన వస్తుంది. కాబట్టి చందన పరిమళం ఆ అనుభవానికి సంకేతం అయ్యింది. అందుకే చందనాన్ని నుదుటికి పూస్తాము. ఆజ్ఞాచక్రం ఈ పరిమళాన్ని వెదజల్లినప్పుడు ఒక మంచు ముక్కని 3వ కంటిపై పెట్టుకున్నట్లు ఒక రకమైన చల్లదనం అనుభవిస్తావు. కిరోసిన్ దీపానికి నేతి దీపానికి తేడా ఎలా ఉందో అలాగే చల్లదనాన్ని ఇచ్చేవాటికి ఉపశమనం కలిగించే వాటికి మధ్య తేడా ఉంది. మళ్ళీ చందనం దేవాలయాల్లో బాగా పూస్తారు కదా, దేవుడికి పూస్తారు, మనకి కూడా ఇస్తూ ఉంటారు. చందనం యొక్క ప్రాముఖ్యత ఎందుకు అని చెప్తున్నారంటే ఓషో, ఎవరైతే ఆజ్ఞాచక్రానికి ఆ కేంద్రాన్ని యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడు అక్కడ ఆజ్ఞాచక్రంలో విడుదలయ్యే పరిమళం ఏంటంటే చందనం అన్నమాట. సో అందుకని దానికి గుర్తుగా చందనాన్ని మనం దేవాలయాల్లో వాడతాము. అండ్ ఇంకా ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మన శరీరంలోంచి చందనం వాసన వస్తుంది అంటే ఆ 3వ కంటి దగ్గర నుదుటి మీద ఆజ్ఞాచక్రంలో చల్లగా అనిపిస్తూ ఉంటుందంట, ఐసు ముక్క దాని మీద పెట్టుకున్నట్టుగా. కానీ చివర్లో ఏం చెప్పారంటే, చల్లదనం ఇచ్చే వాటికి ఉపశమనం కలిగే వాటికి మధ్యలో మళ్ళీ తేడా ఉంటుంది. ఉపశమనం అంటే ఏంటి, చల్లదనం అంటే ఏంటో తెలుసుకుందాం. మంచుగడ్డ చల్లగా ఉంటుంది కానీ ఉపశమించలేదు. మంచుగడ్డ యొక్క చల్లటి అనుభూతి కొంతకాలం మాత్రమే ఉంటుంది, ఆ తరువాత వేడి అనుభూతిని కలిగిస్తుంది. మంచుగడ్డ ఖచ్చితంగా చల్లటిదే, కానీ ఉపశమనం కలిగించదు లేదా బాధ తగ్గించదు. చివరికి వేడి కలిగించే అనుభూతే ఉంటుంది. మంచు కన్నా కొద్దిగా ఎక్కువగా వేడిని అనుభవిస్తావు. చందనం చల్లగా ఉండదు కానీ ఉపశమనం కలిగిస్తుంది. చల్లదనానికి ఒక గాఢత ఉంటుంది. మంచు ముక్కని ఆజ్ఞాచక్రంపై పెడితే ఉపరితలం మాత్రమే చల్లగా అవుతుంది. చందనాన్ని ఆజ్ఞాచక్రంపై పులిమితే దాని ఉపశమన ఫలితం చక్రం వెనుక ఉన్న పొరలలోకి లోతుగా దిగుతున్నట్లు నీకు తెలుస్తుంది. 3వ కన్ను ఉన్న చోటికి ఈ చల్లదనం చుచ్చుకుపోతుంది. ఆజ్ఞాచక్రాన్ని తెలుసుకున్న వారు దాన్ని పోలిన దాని కోసం వెతికి
చందనపు పరిమళంలో దాన్ని కనుక్కున్నారు. లోపలి నుండి బయటికి వచ్చే పరిమళమే దానికి ఉంది. మంచు ముక్కని పట్టుకుంటూ మన శరీరానికి తగిలినప్పుడు వచ్చే స్పర్శ లేదంటే వచ్చే భావన చల్లగా కొంతసేపటికి అది మంచు ముక్క చల్లదనం పోతుంది. చివరికి ఏమవుతుందంటే మళ్ళీ వేడి చేసిన భావాలే కలుస్తాయి అని అంటున్నారు ఓషో. చల్లదనము కలిగిస్తుంది కానీ ఉపశమనం కలిగించదు మంచు ముక్క. అదే చందనం గనక పెట్టుకుంటే నుదుటికి అది శరీరంలోకి చర్మంలోకి ఇంకి ఆజ్ఞాచక్రానికి చేరుకొని అక్కడి నుంచి మూడవ కన్ను యాక్టివేట్ అయ్యి ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకున్న వాళ్ళు లేదా తెరుచుకున్న వాళ్ళు దీనికి తేడా అనేది తెలుసుకోగలరు అనమాట. అంటే నుదుటి మీద ఐసు ముక్క పెడితే ఉండే చల్లదనము లేదా కంటి చందనం పూస్తే నుదుటి మీద చందనం పూస్తే వచ్చే చల్లదనానికి మధ్యలో తేడా అనేది మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళు తెలుసుకోగలరు. మనం ఇంకా పైగా మనం చందనం పూసుకోవడం వల్ల అది నుదుటి లోపల చర్మం లోపలికి వెళ్ళి మూడవ చక్రాన్ని యాక్టివేట్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకే మనకి ఇది కూడా చెప్తారు కదా, మనము కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు రోజు ఆ ఆజ్ఞాచక్రంలో మనం చిన్నపాటి ఒత్తిడి చేస్తూ ఉంటాము, చిన్నగా నొక్కుతూ ఉంటాం అనమాట. అలా అది యాక్టివేట్ అవుతుంది. చందనం కూడా అలాంటిదే. బయట ఉపకరణాలన్నీ కేవలం వాటి పోలికలే. వాటిని దేవాలయంలో అమరిస్తే అది శక్తివంతమవుతుంది. స్నానం చేయకుండా దేవాలయంలోకి వెళ్ళకూడదు అన్న నియమం ఉంది. చన్నీటితో స్నానం చేస్తే యాంత్రికత ఆలోచనల కలయిక తెగుతుంది. గంట కొట్టకుండా ఎవరినీ దేవాలయంలోకి ప్రవేశించనీయరు. జీర్ణ వస్త్రాలతో మురికి బట్టలతో దేవాలయంలోకి ఎవ్వరూ వెళ్ళకూడదు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు నిజానికి పట్టు వస్త్రాలు ధరించాలి. ఎందుకంటే శరీరంలో విద్యుత్ ఉత్పత్తి కావడానికి దాన్ని కాపాడడానికి పట్టు సహాయం చేస్తుంది. అందుకే పట్టు వస్త్రాలు ఎన్నిసార్లు ధరించినా కొత్తగానే ఉంటాయి. మనకి అంతరంగంలో ఉండే ఏమైతే జరుగుతుందో అవన్నీ చాలా శక్తివంతమై ఉంటుంది. బయట ప్రపంచంలో వాటి శక్తి అంతగా ఉండదన్నమాట. కేవలం వాటి యొక్క అపోలిక కోసం అలాంటిది భూమి మీద ఇలా ఉంటుంది అని చెప్పి చేస్తున్నాం అంతే. దేవాలయాల్లోకి స్నానం చేసే వెళ్ళాలి. చక్కటిగా గనక మనం చన్నీటి స్నానం చేస్తే గనక మన ఆలోచనలు తగ్గిపోతాయి అన్నారు. అంటే యాంత్రికత కూడా తెగిపోతుంది అన్నారు. అంటే ఏంటంటే నేను పొద్దున ఈ టైంకి లేవాలి, ఈ విధంగా నడవాలి, ఇటువైపు వాళ్ళని కూడా నిద్ర లేపాలి, ఇక్కడ సెల్ ఫోన్ అక్కడ పెట్టాలి, మెసేజ్ చూడాలి, ఇట్లా యాంత్రికంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అదే గనక మనం చందనం పూసుకొని బయట ఉపకరణాలు ఏం చేస్తున్నామో, ఈ శబ్దం వినడాలు, మంత్రోచ్చారణ ఇవన్నీ ఏం చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ సాధన ఆటోమేటిక్గా మన ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు తెగిపోతాయి. మన యాంత్రికత కూడా పోతుందన్నమాట. ఎలా అయితే మంచి వస్త్రాలతో శుభ్రంగా దేవాలయంలోకి వెళ్ళాలి, గంట కొట్టాలి. వీటి వల్ల ఏమవుతుందంటే అంతర్గతంలో మనం పొందే శక్తి అంతా కూడా బయట మనం పొందే అవకాశం లభిస్తుంది అనమాట. చక్కగా పట్టు వస్త్రాలు ధరించడము, లేదంటే గంట కొట్టడము, స్నానం చేయడము, చందనం పూసుకోవడము, ఇవన్నీ కూడా. ఈ ముందు జాగ్రత్తలు పొందికలతో దేవాలయం శక్తివంతం అవుతుంది. అలాగే ఆ దేవాలయం ప్రక్కగా వెళుతున్న ఎవరైనా దేవాలయం యొక్క అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోను అవుతారు. మనం ఎప్పుడైతే ఈ పనులన్నీ చేస్తామో దేవాలయం శక్తివంతం అవుతుంది. మనము దేవాలయం కట్టుకున్నాం సరే, కానీ దాన్ని కాపాడుకోవాలి కదా. ఆ సంస్కృతిని, ఆ శక్తిని అన్ని కాపాడుకోవాలి. అప్పుడు ఎక్కడైతే దేవాలయం ఉంటుందో ఆ చుట్టుపక్కల ప్రదేశాలు, చుట్టుపక్కల వ్యక్తులు, ఇళ్ళు ఇవన్నీ కూడా శక్తివంతం అవుతాయి. అయస్కాంత క్షేత్రంగా ఏర్పడుతుంది దేవాలయము. ఆ చుట్టుపక్కల వెళ్ళిన వాళ్ళందరూ కూడా అయస్కాంతాన్ని వాళ్ళు అనుభూతి చెందగలుగుతారు.
మహావీరుడి చుట్టూ కొంత పరిధిలో అతడు ఎక్కడ ఉన్నా హింస జరిగే అవకాశమే ఉండదు అని అంటారు. అది అతడి శక్తి క్షేత్రం. దానిలో హింస జరిగే అవకాశం ఉండదు. అతడు నడిచే దేవాలయం వంటివాడు. ఆ పరిధిలో జరుగుతున్నది అకస్మాత్తుగా మారుతుంది. అది పరిధి ఫలితం. మహావీరుడు ఉంటే కొంత ఏరియా వరకు అదంతా పరిమళంతో నిండుతుంది, శక్తివంతం అవుతుంది, అందరూ బాగుంటారు, హింస అనేది జరగదు. ఇంకా మంచి మాట వాడారు, అతను ఒక నడిచే దైవం అని చెప్పారు, నడిచే దేవాలయం అని చెప్పారు. సో ఆయన ఎక్కడుంటే ఆ పరిధిలో అంతా కూడా సడన్ గా పరిస్థితులన్నీ మారిపోతాయి. అంతా కూడా ఆయన యొక్క ఆరా యొక్క ప్రభావం అని చెప్తున్నారు. అట్మాస్ఫియర్ స్థానంలో న్యూ స్పియర్ అనే ఒక కొత్త పదాన్ని టైల్హార్డ్ డిచార్డిన్ సృష్టించాడు. అట్మాస్ఫియర్ అంటే బయటి వాతావరణం, మాస్ఫియర్ అంటే మానసిక లేదా మనశ్శాస్త్ర సంబంధమైన వాతావరణం. ఈ క్షేత్రంలో కొన్ని రకాల సంఘటనలు జరగవు. మనం గనక అట్మాస్ఫియర్ ని న్యూ స్పియర్ అనేసి మనం ఈ పదాలు టైల్హార్డ్ డికార్డిన్ అనే అతను రచించాడు. అతను చెప్పాడు అట్మాస్ఫియర్ అంటే ఏంటి, బయట వాతావరణం ఎలా ఉందని. న్యూ స్పియర్ అంటే ఏంటంటే మన లోపల ఎటువంటి ఆలోచనలు జరుగుతున్నాయి అనేసి. మానసిక లేదా మనశ్శాస్త్ర సంబంధమైన వాతావరణము న్యూ స్పియర్ లో ఉంటుంది. చాలా మంది వాళ్ళకి ఇంట్లో అవగాహన ఉండదు కదా, అంటే పాతకాలము పరిస్థితులు ఇంట్లో ఉండేటప్పుడు న్యూ స్పియర్ కి మేము చేస్తాము అంటే ఇంట్లో వాళ్ళు అంగీకరించరు. కానీ ఎవరైతే న్యూ స్పియర్ తో ఉంటారో, ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటారో వాళ్ళకి కొన్ని రకాలైన సంఘటనలు జరగవు అన్నారు. అంటే ఉదాహరణకి ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా జరుగుతూ ఉండొచ్చు, కానీ వీళ్ళకి మాత్రం జరగదు అనమాట. ఆ భావనలో ఉండే వాళ్ళకి జరగదు, న్యూ స్పియర్ లో ఉండే వాళ్ళకి. న్యూ స్పియర్ వాళ్ళు రక్షించబడతారనమాట, ఎందుకంటే ఎక్కువ శక్తితో ఉన్నారు కాబట్టి. పూర్వకాలంలో జ్ఞానులు అరణ్యంలో ఆశ్రమాలను నడిపేవారు. ఆశ్రమం పరిసర ప్రాంతాలలోని వాతావరణం పవిత్రంగా భావించేవారు, దాన్ని ఉల్లంఘించేవారు కారు. శిష్యులు ఏదైనా తప్పు చేస్తే జ్ఞాని వారిని శిక్షించకుండా తమను తామే శిక్షించుకునేవాడు. ఎందుకంటే ఆ క్షేత్రం అత్యవసరమైన గుణాన్ని కోల్పోయింది కాబట్టి శిష్యులను తప్పు పట్టకూడదు. నిందితుడు నిరుపయోగం. ఏదో ఒక చెట్టు ఘటన జరిగిందంటే అర్థం ఆ క్షేత్రం పవిత్రత కోల్పోయిందని. కాబట్టి గురువు పశ్చాత్తాపం చెంది ఉపవాసంతో చన్నకి తాను పరిశుద్ధం చేసుకునేవాడు. ఇంతకుముందు మునులు వీళ్ళందరూ గుళ్ళో ఉండేవాళ్ళు. ఇంతకుముందు జ్ఞానులు అరణ్యంలోనూ ఆశ్రమాల్లోనూ ఉండేవాళ్ళు. ఆశ్రమం ఎంతో పవిత్రంగా భావిస్తారు, పవిత్రంగా ఉంచుకునేవాళ్ళు. వాళ్ళు ఖచ్చితమైన పద్ధతుల్ని పెట్టుకొని ఆ పద్ధతుల్ని ఖచ్చితంగా సమయపాలన అన్ని కూడా చేసేవాళ్ళు అనమాట. శిష్యులు తప్పు చేస్తే పెద్దవాళ్ళు ఏమీ శిక్షించరు. కానీ ఇంకా ఏం చెప్పారంటే జీకే సార్ కూడా చెప్తారు, మనము ధ్యానం చేసేటప్పుడు చేతులు కట్టుకుంటాము. సో ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటాం మనము. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి, గుణాలు ఉంటాయి. గురువు గారు చెప్తారు ఆ క్షేత్రంలో మనం అలాగే ప్రవర్తించాలి. అది గనక మనము తప్పుగా చేస్తే, అంటే మనం ఇలా ఉండము అలా ఉంటామని రెబలియస్ గా శిష్యులు గనక చెప్పినప్పుడు ఆ ఆశ్రమము లేదా ఆ క్షేత్రం యొక్క శక్తి కోల్పోతాం అనమాట, లేదా శక్తిని మనం అందుకోలేము. కాబట్టి ఆ క్షేత్రం యొక్క పవిత్రత కూడా తగ్గిపోతుంది అనమాట. ఇంకా దీనికి గురువు గారు పూర్వంలో ఏం చేసేవారంటే, గురువు నాదే తప్పు అని అనుకుంటారు కానీ అని ఉపవాసం చేసి పరిశుద్ధం చేసేవాళ్ళు, కానీ శిష్యులని నిందించేవారు కాదు అని చెప్తున్నారు. యాక్చువల్ గా
దీనికి మనకి పిఎస్ఎస్ఎం లో కూడా జరిగింది. పిఎస్ఎస్ఎం లో పత్రిజీ గారి గురించి 2012లో తప్పుగా ప్రచారం జరిగినప్పుడు పత్రిజీ ఎవ్వరిని తప్పు పట్టలేదు. ఏం చేశారు, 1 సంవత్సరం పాటు మౌనాన్ని పాటించారనమాట. అంటే ఆ శక్తి అవన్నీ కూడా పవిత్రత మళ్ళీ తిరిగి రావడానికి ఆ క్షేత్రము అంటే పిఎస్ఎస్ఎం దాని యొక్క శక్తి, అది చేయాల్సిన భూమి మీద చేయాల్సిన పనులన్నీ కూడా సక్రమంగా జరగడం కోసం ఆయన మౌనాన్ని పాటించారనమాట. కానీ గాంధీ ఏంటి, గురువు పశ్చాత్తాపం చెంది ఉపవాసంతో తనని తాను పరిశుద్ధం చేసుకునేవాడు అని చెప్పారు కదా. కానీ గాంధీ ఈ భావాన్ని అపార్థం చేసుకున్నాడు. ఆత్మ పరిశుద్ధత వేరొకరిని చీవాట్లు పెట్టడానికి మార్గం కాదు. అది వ్యక్తిపై ఒత్తిడి తేవడానికి ఉద్దేశించబడలేదు. ఒకరి హృదయాన్నో అంతరాత్మనో మార్చడం కోసం మరొకరు తమని తాము చిత్రవధ చేసుకోవడం, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం అన్నది అక్కడి భావం కాదు. గాంధీ దీన్ని అర్థం చేసుకోలేదు. జ్ఞాని వేరొకరిని మార్చడం కోసం తనని తాను ప్రక్షాళన చేసుకోవడం లేదు. తన క్షేత్రాన్ని, చుట్టుపక్కల ప్రదేశాన్ని మళ్లీ శక్తివంతం చేయడానికి చేస్తున్నాడు. ఈ క్షేత్రం మారితే, మానసిక వాతావరణం మారితే అందులో ఉంటున్న వ్యక్తి కూడా మారతాడు. మరొకరి అంతరాత్మని మార్చే ప్రశ్నే లేదు. పరిసర ప్రాంతాలని ఒకరి చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని మార్చవచ్చు. గాంధీ గారు ఉపవాసం చేశారు, నిరాహార దీక్ష చేశారు. ఎందుకు అంటే బ్రిటిషర్స్ వాళ్ళ ఆలోచన మార్చాలి అనే ఉద్దేశంతో. ఓషో ఏమంటున్నారంటే, మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళని మార్చడం అనేది చెయ్యము, మన యొక్క ఆరాని మార్చుకుంటాం, మన ఫ్రీక్వెన్సీని మార్చుకుంటాం, పెంచుకుంటాం. అందుకోసం ఉపవాసము, సాధనలు ఇవన్నీ చేయాలన్నమాట. మన యొక్క అయస్కాంత క్షేత్రాన్ని మార్చుకుంటాము. అప్పుడేమవుతుంది, మనము మారితే మన చుట్టుపక్కల పరిస్థితులు కూడా మారిపోతాయన్నమాట. అలా మార్చుకోవాలి, శక్తియుతంగా మార్చుకోవాలి. మాటలతో కానీ, ఎదుటి వాళ్ళ మీద ఒత్తిడి చేసి కానీ మనం చేయకూడదు. వాళ్ళకి ఈయన గనక వెళ్ళిపోతే, బ్రిటిషర్స్ భయపడ్డారు కదా, ఆయన కానీ చనిపోతే నిరాహార దీక్షలో మొత్తం ప్రజలంతా తిరగబడతారు అనేసి అట్లా అనుకున్నారు. అసలు ఏ పరిస్థితి అయినా సరే ఒత్తిడి తీసుకురాకుండా చేయాలి. ఆత్మ సాక్షాత్కారం పొందిన ప్రతి వ్యక్తి క్షేత్ర ప్రభావాన్ని ఉపయోగించుకుంటాడు. మహావీరుడు లాంటి వ్యక్తులు నడిచే దేవాలయం లాంటి వారు. అలాంటి వ్యక్తులు ఒకే స్థలంలో స్థిరంగా ఉండిపోవాలని ఎదురు చూడకూడదు. కాబట్టి స్థిరంగా ఉండేది, పట్టణ జీవనానికి కేంద్రంగా ఉండేది, వ్యక్తుల జీవితాలలో మార్పు తేగలిగింది మరేదో అవసరం అయ్యింది. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఆ క్షేత్రం యొక్క ప్రభావాన్ని ఉపయోగించుకుంటారు. అంటే ఇప్పుడు ఒక దివ్యమైన సాధన చేసేవాళ్ళు దివ్యమైన క్షేత్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉండే శక్తితో ఇంకా చక్కగా ఉన్నత స్థాయికి వెళ్ళడము, లేదంటే తన దగ్గర ఉండే శక్తి అండ్ ఆ దేవాలయం యొక్క శక్తి రెండు కలిపి సమాజ సేవకి ఉపయోగించుకోవడము, ఇవన్నీ చేస్తారు కదా. అసలు మహావీరుడు అనేవాళ్ళు ఆయననే ఒక నడిచే దైవం లాంటి వాళ్ళు అనమాట, నడిచే దేవాలయం లాంటి వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఒకటే స్థలంలో ఉండిపోయి ఒకరికి మాత్రమే ఉపయోగకరంగా ఉండరు, అన్ని చోట్ల తిరుగుతూ అందరికీ ఉంటారనమాట. వాళ్ళు మా ఊర్లోనే ఉండిపోవాలని మనం కూడా కోరుకోకూడదు. కాబట్టి ఒకటే చోట ఉండకూడదు. కాబట్టి మరి ఒకటే చోట స్థిరంగా ఉండే ఊర్లు ఉంటాయి, పట్టణాలు ఉంటాయి, వాళ్లలో జీవనం చేసే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏం చేయాలి? ఈ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, పరిమళాలు ఇవన్నీ చెప్పారు. అండ్ గురువులేమో వాళ్ళ యొక్క సాధనతో వాళ్ళు అన్ని చోట్ల తిరిగి అందరినీ ఉత్తేజితం చేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా ఒక చోట నిలిచిపోయిన వాళ్ళకి మరి ఏం చెయ్యాలి అంటే దానికోసమే ఇంకేదో అవసరం అయ్యింది అని ఓషో చెప్తున్నారు. దానికే దేవాలయాలు అనమాట. అందుకోసమే దేవాలయాలు ప్రతి ఊరిలోనూ
శక్తిని తీసుకొని రావడానికి కట్టబడ్డాయి. అది మాస్టర్స్, మనం మళ్ళీ నెక్స్ట్ వారం చెప్పుకుందాము. ఒక అరగంట సేపు ధ్యానం చేసుకుందాం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా ఏమైనా కామెంట్ చేస్తారా? ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నామా ఈరోజు? మ్యామ్ హలో మ్యామ్, చెప్పండి. చందనం గురించి నాకు మొన్నే ఒక డౌట్ ఉండింది. ఆ, ఈ రోజు క్లారిఫై వచ్చింది. గుడిలో చందనం పెడతారు. పద్మనాభ స్వామి టెంపుల్ కి వెళ్ళాను నేను. ఆ, అక్కడ ఓన్లీ చందనం మాత్రమే పెట్టారు. అది ఎందుకు ప్రతి దగ్గర కుంకుమ పెడతారు, ఇక్కడ చందనం మాత్రమే ఎందుకు పెడుతున్నారు? దాని మీనింగ్ ఏంటి అనేది క్వశ్చన్ ఉండే నాకు. ఈ రోజు మీరు చెప్పడం ద్వారా క్లారిఫై అయిపోయింది. థ్యాంక్ యూ అండి. అదొకటి. ఇంకొకటి చిన్న డౌట్ ఏంటంటే, అట్మాస్ఫియర్ అంటే బయటి వాతావరణం చెప్పారు. ఆ ఇంకా ఏదో చెప్పారు కదా మీరు. న్యూస్ఫియర్. ఆ న్యూస్ఫియర్ అంటే కొంచెం అర్థమయ్యేలాగా మరొకసారి చెప్తారా? ఓకే, సో వాళ్ళు ఏమంటున్నారంటే ఆ, మన లోపల ఉండే వాతావరణం అన్నమాట. న్యూస్ఫియర్ అంటే మన లోపల ఉండే ఆలోచనలు, మానసికమైన ఆ, వాతావరణం, మన శాస్త్ర సంబంధమైన వాతావరణం. అంటే ఆ, ఒక పరిస్థితి జరుగుతూ ఉంది, ఒక విషయం జరుగుతూ ఉంది, నా లోపల ఒక రకమైన అలజడి లేదంటే ఉంటుంది, మీ లోపల ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. మీరు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారనుకోండి, అంతా మన మంచికి అనే స్థితిలో ఉన్నారనుకోండి, మీరంతా ఒక చక్కటి చిరునవ్వుతో ఉంటారు. మీ వాతావరణం వేరు. నా లోపల అమ్మమ్మో ఇంకేమైనా అయిపోయిందా అనేసి నా వాతావరణం వేరు ఉంటుంది. సో బయట ఉండేదాన్ని అట్మాస్ఫియర్, లోపల ఉండేదాన్ని న్యూస్ఫియర్ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. యా, మన వాతావరణం ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలా మనం చూసుకోవాలి. అదే, ఎస్, యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకెవరన్నా షేర్ చేసుకుంటారా? ఓకే, లేకపోతే మనం ఒక అరగంట సేపు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ.